ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం మేషరాశి వారు ఆశ్చర్యపోయే నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం. మీరు నమ్మినా నమ్మకపోయినా అక్టోబర్ 1 నుంచి మీకు జరగబోయేది ఇదే. ఈ రాశి వారికి చుట్టూ దేవత తిరుగుతోంది. అందుచేత త్వరలో మీరు కలలో కూడా ఊహించని సంఘటనలను చూస్తారు. మరి మేషరాశి వారి గురించి ఆశ్చర్యపోయే నిజాలు ఏమిటి? అలాగే మీ చుట్టూ ఏ దేవత తిరుగుతోంది? త్వరలో మీకు ఎటువంటి సంఘటనలు జరగనున్నాయి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా మేషరాశి వారి గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎక్కువగా నిజాయితీకి ప్రాధాన్యత ఇస్తారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. అన్యాయాన్ని అస్సలు సహించరు. నిస్వార్థంగా ఎదుటి వారికి సహాయం చేస్తారు. ఎదుటి వారి నుంచి ఏది ఆశించరు కూడా. దయాగుణం, దానగుణం, క్షమాగుణం కలిగి ఉంటారు. కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ సమయంలో ఈ రాశివారు జీవితంలో ఉన్నతి పొందాలి అంటే మీరు అనుకున్న ఆలోచనని అమలు చేయాలి. మీరు అనుకున్న దానికంటే కూడా కొంత మేరకు మీ ఆలోచనను అమలు చేయడం వల్ల వృద్ధి చెందుతారు. మీకు అభివృద్ధి కూడా కనిపిస్తుంది. ఎన్నో ఉన్నతంగా ఉండటానికి మీ కుటుంబ సభ్యులు కారణమవుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీటన్నింటికి కారణం మీకున్నటువంటి దైవబలం. ఈ రాశి వారి చుట్టూ దేవత తిరుగుతుంది. ఈ దేవత మిమ్మల్ని త్వరలో అనుగ్రహించబోతోంది. అయితే ఈ దేవతను మీరు ఎలా గుర్తించాలి అనే విషయాన్ని తెలుసుకోకపోతే కనుక మీరు జీవితంలో చాలా నష్టపోతారు. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా వారికి జరిగే మంచి చెడులను గమనించడానికి ప్రకృతి సహాయపడుతుంది. అంటే మీకు జరగబోయే మంచి చెడులను ప్రకృతి ఏదో ఒక రూపంలో మీకు సంకేతం ఇస్తుంది. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రకృతి ద్వారా మనం ఈ సంకేతాలను తెలుసుకోవచ్చు. అయితే ఇటువంటి సంకేతాలను ప్రతి ఒక్కరూ గమనించలేరు. కానీ ఒకసారి ఆ సంఘటన జరిగిపోయిన తర్వాత అయ్యో ఆ రోజు అలా జరిగింది, నేను ఆ పని చేయకుండా ఉంటే బాగుండేది అనేటువంటి ఆలోచన మనం చేస్తూ ఉంటాం. అయితే ఇటువంటి సంకేతాలు మనకి తెలియకపోయినప్పటికీ కూడా దేవతని చుట్టూ తిరుగుతోంది అనడానికి సంకేతం ఏ విధంగా మీకు తెలుస్తుందో చూసుకుందాం. ఇక ఎవరైతే ఎక్కువగా దైవభక్తి కలిగి ఉంటారో అంటే నిరంతరం ఇష్టదైవ నామస్మరణ చేయడం, అలాగే ఎదుటి వాళ్లకు ఎప్పుడూ మంచి జరగాలని కోరుకోవడం, కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడం, ఇటువంటి పనులు చేసేవారికి చాలా వరకు కూడా వీరికి కళల రూపంలో సంకేతం వస్తుంది. అలాగే మీకు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర మెలకువ వచ్చినా కూడా ఇది ఒక శుభ సంకేతంగా చెప్పవచ్చు. అలాగే మీకు కలలో మంగళకరమైన వస్తువులు అంటే దేవీ దేవతలకు సంబంధించిన వస్తువులు కానీ లేదా మీరు గుడిలో వెళ్తున్నట్టు కానీ మీకు గుడిలో ప్రసాదం తింటున్నట్టు కానీ ఇటువంటి సంఘటనలు మీకు కలలో కనిపించినా కూడా మీకు అది శుభ సంకేతంగా చెప్పవచ్చు. అంతేకాదు దేవుడి అనుగ్రహం మీ పైన ఉందని గుర్తించవచ్చు. ఇక ఈ సమయంలో మీరు అనేక రకాల సమస్యలతో బాధపడవచ్చు. కానీ మీకున్న దైవబలం కారణంగా ఆ సమస్యలన్నీ కూడా చాలా చిన్నవిగా మీకు కనిపిస్తాయి. అంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఆ సమస్యలన్నీ తీరిపోతాయి. వీటికి గల కారణం మీకున్న దైవబలం. మీ చుట్టూ ఏదైతే దైవబలం ఉందో అది మిమ్మల్ని రక్షిస్తుంది. దానివల్ల మీకు అనేక రకాల సమస్యల నుంచి రక్షణ కలుగుతుంది. ఇక దైవం మిమ్మల్ని ఎలా రక్షిస్తుంది అంటే కనుక మీకు ఎటువంటి ఆర్థిక సమస్య ఉన్నా లేదా ఆరోగ్యపరమైన సమస్య ఉన్నా లేదా మరి ఇంకేదైనా సమస్య ఉన్నా కూడా అవి పెద్దవి కాకుండా అక్కడికక్కడే పరిష్కారం దొరుకుతుంది. ఎక్కువగా మీరు ఆందోళన పడకుండా ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనే ఆలోచన వస్తుంది. దీనికి గల కారణం మీకున్నటువంటి దైవబలం. మీ మీద ఎటువంటి చెడు ప్రభావం లేకుండా దైవం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. అకారణంగా మీకు మానసిక ఆనందం కలుగుతూ ఉన్నా కూడా మీ చుట్టూ దేవత ఉందని చెప్పవచ్చు. అలాగే దాని ఒక సుఖ సంకేతంగా కూడా చూడవచ్చు. ఎందుకంటే ఎటువంటి కారణం లేకుండా మానసిక ఆనందం పొందడం అనేది చాలా మంచి విషయం. ప్రస్తుతం ఉన్న రోజుల్లో అనేక రకాల కారణం వల్ల ప్రతి ఒక్కరూ ఆనందాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. యాంగ్జైటీ అని, స్ట్రెస్ అని, టెన్షన్ అని ఇలా రకరకాల పేర్లతో మానసిక ఆందోళనకి గురవుతున్నారు. కానీ ఇటువంటివి లేకుండా మీరు మానసికంగా ప్రశాంతంగా ఉన్నారు అంటే దానికి గల కారణం దైవబలం. ఇక అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా పసుపు కుంకుమ యొక్క సువాసన రావడం కూడా ఒక విశేషమని చెప్పవచ్చు. అమ్మవారికి పసుపు కుంకుమ అంటే చాలా ఇష్టం. అలాగే ఎప్పుడైతే అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతూ ఉంటుందో అంటే దైవబలం ఎప్పుడైతే మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుందో అప్పుడు మీ చుట్టుపక్కలంతా కూడా పసుపు కుంకుమ యొక్క సువాసన అనేది మీకు వస్తుంది. అలాగే ఎటువంటి వస్తువులు, సుగంధ ద్రవ్యాలు మీ చుట్టుపక్కల లేనప్పటికీ కూడా మీకు సువాసన రావడం అనేది జరుగుతుంది.
ఎందుచేత అంటే సుగంధ ద్రవ్యాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. దీన్ని బట్టి మీ చుట్టూ దేవత ఉందని గమనించవచ్చు. మరికొంతమంది సిక్స్త్ సెన్స్ అనేది వాళ్ళకి పని చేస్తూ ఉంటుంది. ఆ సిక్స్త్ సెన్స్ వల్ల అంటే ఈ పని చెయ్యాలా వద్దా అని ఆలోచన చేస్తున్నప్పుడు ఈ పని మంచిది చేస్తే మంచి జరుగుతుంది అని, లేకపోతే ఈ పని చేస్తే మీకు చెడు జరగబోతోంది అని మనతో చెప్పినట్టు అనిపిస్తే, ఇలా ఉన్నప్పుడు కొంతమందికి సిక్స్త్ సెన్స్ పనిచేస్తుంది అని చెప్పవచ్చు. అయితే ఇలా అనిపించినప్పటికీ కూడా దైవం మీ వెంటే ఉండి మిమ్మల్ని రక్షిస్తుంది అనడానికి సంకేతం. ఈ విధంగా జరగబోయేది కొన్నిసార్లు మీకు ముందే తెలిసిపోతూ ఉంటుంది. ఇలాంటివి మీ జీవితంలో జరిగాయా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక దేవత మిమ్మల్ని అనుగ్రహించడానికి ముఖ్యమైన కారణం మీ మంచితనం. ఇక ఎప్పుడైతే మీరు ఇతరులు బాధపడుతుంటే చూడలేక వారికి సహాయం చేస్తారో అప్పుడు దైవం సంతోషించి మీతోనే ఉంటుంది. ఇక అమ్మవారు ఎల్లప్పుడూ మీకు రక్షణగా ఉండాలి అంటే కనుక మీరు ఖచ్చితంగా మీకు కులదైవం యొక్క ఆరాధన చేసి తీరాలి. మీ కులదైవం ఎవరో తెలుసుకొని మీ కులదైవానికి ముందుగా ప్రాధాన్యత ఇచ్చి పూజలు నిర్వహించండి. తర్వాత మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. దీనివల్ల మీకు అనేక రకాలుగా జీవితంలో అభ్యున్నతి కలుగుతుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా అనేక రకాల అంశాలలో మీరు ఉన్నతిని చూస్తారు. ఇక ఈ సమయంలో మీ దేవత యొక్క అనుగ్రహం పూర్తిగా కలగాలి. మీ చుట్టూ తిరుగుతున్న దేవతను మీరు ప్రసన్నం చేసుకోవాలి అంటే కనుక మీరు ప్రతిరోజు దీపారాధన చేసి అమ్మవారి స్తోత్రాలు చదువుకోండి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కనకధారా స్తోత్రం చదువుకున్నట్లయితే కనుక లక్ష్మీదేవి ప్రసన్నత కలిగి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. అలాగే గ్రహ దోషాలను తొలగించుకోవడానికి నవగ్రహ స్తోత్రాలను ప్రతిరోజు పఠించండి. స్తోత్రం పాటించడానికి వీలు కాని వారు వినడానికి ప్రయత్నించండి. ఇలా ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలు విన్నా కూడా మీకెంతో మేలు జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో అదంతా తొలగిపోయి పాజిటివ్ వైబ్ని మీరు పొందగలుగుతారు. మీరు ఏది అనుకుంటే అది మీ జీవితంలో ఉన్నతంగా నిలవడానికి సహాయపడుతుంది. వీటన్నింటికంటే ముందు కులదైవానికి ప్రతినిత్యం మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని వారానికి ఒక రోజైనా సరే కులదైవానికి నివేదన సమర్పించండి. సో చూసారు కదండి, మేషరాశి వారి చుట్టూ ఏ దేవత తిరుగుతోంది, దేవత తిరుగుతుందని ఎలా గమనించాలి, ఈ సమయంలో మీరు ఎటువంటి ఫలితాలని పొందుతారు, అలాగే జీవితంలో ఉన్నతిని పొందటానికి, అలాగే దేవతను ప్రసన్నం చేసుకోవడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అంతేకాకుండా అందులో ఉన్న ఆల్ అప్డేట్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. అలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.